హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఛాలెంజ్లో ఇప్పట్లాగానే నేను మా అబ్బాయి. ఇవాళ ఛాలెంజ్లో వైట్ రైస్, చికెన్ కర్రీ, ఇంకా లెమన్ రైస్, అదే పులిహోర, మళ్ళీ చికెన్ కర్రీ ఉంది ఎక్స్ట్రా, ఇంకా చపాతీ, పరోటా, చికెన్ ఫ్రై ఇన్ని చేస్తున్నాము ఇవాళ. ఫస్ట్ పరోటా ఉన్ను చపాతీ తింటాము. ఫస్ట్ చపాతీ ఇంకా చికెన్ కర్రీ చేయమని మానసంజీదేవ్ అడిగారు. అంతే కదా? మానసంజీదేవ్ చపాతీ చికెన్ కర్రీ అడిగారు. అలాగే పరోటా ఇంకా చికెన్ కర్రీ చేయమని గాజుల మానస గారు, ఇంకా పరోటా చికెన్ కర్రీ చేయమని భానుప్రియ గారు ఇద్దరు అడిగారు. అలాగే పరోటా ఛాలెంజ్ చేయమని పేరం శాలిని గారు కూడా అడిగారు. ఇప్పుడు ఎంతమంది కోసం? ముగ్గురు కోసమా? ముగ్గురు కోసం చపాతీ. నలుగురు కోసం మానసంజీదేవ్, ఇంకా గాజుల మానస గారు, భానుప్రియ గారు, పేరం శాలిని గారు. వారి కోసం ఫస్ట్ పరోటా ఇంకా చపాతీ ఛాలెంజ్. ఓకేనా? 1 2 3 స్టార్ట్. సూపర్ మమ్మీ. థ్యాంక్ యూ. ఒక చపాతీ అయిపోయిందా అప్పుడే? అంత ఫాస్ట్ మమ్మీ? చిన్నగా మధ్యలో థమ్స్అప్ ఉంది. ఇదేమో రాదు. పరోటా దీంతో బాగుంది కదా? ఇవాళ ఏంటో మమ్మీ సూపర్ ఫాస్ట్. నేను విన్ను. అమ్మా నాది అయిపోయింది అంటే నోట్లు ఉన్నప్పుడు నాది అయిపోయింది అన్నాడు. నేను గెలిచాను ఇందులో, మీద ఓడిపోయాడు. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేద్దాం? వైట్ రైస్ ఉన్నా చికెన్. ఓకేనా? అవును, వైట్ రైస్ చికెను ఎవరు అడిగిండ్రు? రాలేదు. పులిహోర చికెన్ ఉంది, వైట్ రైస్ రాలేదురే. సరే, వైట్ రైస్ అయితే మేమే పెట్టేసుకున్నాము.
స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. వైట్ రైస్ ఇంకా చికెన్ మేమే చేస్తున్నాము. ఈరోజు మమ్మీ చాలా ఫాస్ట్గా ఉంది ఫ్రెండ్స్, నాదైతే అవ్వట్లేదు. మాట్లాడద్దు. ఎందుకలా మాట్లాడకుండా? గెలుస్తాం. అవునా? నా స్ట్రాటజీ చేస్తుంది మమ్మీ. మామ్ యూజింగ్ మై స్ట్రాటజీ. అందుకే నేను ఎన్నిసార్లు మాట్లాడిచ్చినా మాట్లాడట్లే. అవును. వేస్తారా తిందపుల్లతో? అది కూడా అయిపోయింది రైస్. ఇద్దరిది సేమ్ అయిపోయింది. వైట్ రైస్ ఇంకా చికెన్ కర్రీలో ఇద్దరం గెలిచాం ఫ్రెండ్స్. ఇప్పుడు లెమన్ రైస్ పులిహోర వేసేసుకోబెట్ట. ఎవరిచ్చారో చెప్తాను. పక్క పెట్టేసుకున్నామా అల్లి ప్లేట్స్? ఇక్కడనే పెట్టేసుకున్నాం. ఇక్కడ ఉన్నాయి. పులిహోర విత్ చికెన్ కర్రీ చేయమని బిల్లాలేజీ గారు అడిగారు. ఇంకా పులిహోర ఛాలెంజ్ చేయండి అని సంజు హారిక గారు అడిగారు. ఇంకా మేడం చికెన్ అంతే. ఇంకా ఇద్దరు ఇచ్చారు. ఎవరు? బిల్లాలేజీ గారు ఇంకా సంజు హారిక గారు. పులిహోర ఇంకా చికెన్ కర్రీ అని మీకోసమే అండి ఛాలెంజ్. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. మమ్మీ ఏంటో ఇలా చాలా ఫాస్ట్గా ఉంది. చాలా అంటే చాలా. అస్సలు ఆగడం లేదు మమ్మీ. మాట్లాడు మమ్మీ, ఆడియన్స్ మిస్ అవుతున్నారు. నేను మాట్లాడితే నేను విన్నవట్లే. తిన్న తర్వాత మాట్లాడతాం. ఓకేనా ఫ్రెండ్స్?
నాకు లైవ్తో బూస్ట్ వచ్చింది, అందుకే ఇంత ఫస్ట్. నాకేం వచ్చింది, నాకేం రాలే, నాకేం రాలే. ఏం రాలేదు, ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేసిన వరకు రీచ్ అవ్వలేదు. జస్ట్ 1K వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కంటే లైవ్, సెకండ్ టైం లైవ్ చాలా తక్కువ వచ్చాయి వ్యూస్. ఐ మీన్ ఫ్రెండ్స్, అయిపోయిందా? అయిపోయింది, అయిపోయింది. నా పీసులు అయిపోయినాయి. బేస్లో అయిపోయినాయి, రైస్ అయిపోలే. చూసారా ఫ్రెండ్స్, లైవ్ పెడితే మమ్మీకి చాలా బూస్ట్ దొరికింది. ఇంత స్పీడా? నేను గెలిచాను, నీది ఓడిపోయాను కన్ఫర్మ్, అందులో ఏ డౌట్ లేదు. చూడండి, ఇంకా ఇంత రైస్ మిగిలింది, మమ్మీ మొత్తం అయిపోయింది. అయిపోయింది. నెక్స్ట్ తినేసా. నెక్స్ట్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై విత్ థమ్స్అప్ చేయమని హేమలత గారు అడిగారు. హేమలత గారు, ఈ ఛాలెంజ్ మీకోసమే. ఇవి పక్క పెట్టేస్తే ఇదిగోండి హేమలత గారు, చికెన్ ఫ్రై ఇంకా థమ్స్అప్. ఓకే, 1 2 3 స్టార్ట్. లెమన్ ఉందా? ఇవ్వను. ఫుల్ స్పైసీ ఉంది. పచ్చిమిరపకాయ కట్ట ఇంకా పక్కన పెట్టేసిన స్పైసీ ఉంది. ఫ్రై కదా ఫ్రెండ్స్, కొంచెం నమ్మేసరికి టైం పడుతుంది. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. పీసులు ఎంత స్పీడ్గా తింటుండో. ఫుల్ స్పైసీ ఘాటుకి కొత్త కారం ఫ్రెండ్స్ పట్టించాను. అలాగే ఫస్ట్ అందా తెలియదు కదా ఎంత కారం ఉంది ఏందని. నమ్మలేసరికి నమ్మము.
అయిపోయినాయా? ఫీజ్లలో నేను ఫస్ట్, రైస్లో నేను ఫస్ట్. నన్ను కలిసిందా? నేను కలిసిన అవన్నీ. పులిహోర నువ్వే విన్ను, వైట్ రైస్ మన ఇద్దరు విన్ను, చపాతీ పరోటా నువ్వే విన్ను. అవునా? వైట్ రైసా? పులిహోరలో ఇద్దరం సేమ్ తిన్నాంగా. వైట్ రైస్ సేమ్ ఇద్దరం గెలిచినాం. 2 నేను గెలిచా, 1 నేను. నేను 2 గెలిచా. అవునుగా? నాదైతే అయిపోయింది. స్పైసీ ఉంది, బాగుంది ఫ్రెండ్స్. అలాగే నిన్న మేము ఫ్రూట్ ఛాలెంజ్ చేసాం కదా, అందులో నెక్స్ట్ టైం హెల్తీగా ఫ్రూట్ ఛాలెంజ్ చేయండి అని శ్రావణి గారు పెట్టారు. శ్రావణి గారు మీ పేరు చెప్పలేదు ఆ ఛాలెంజ్లో అన్నారు. మేము అప్పటికే ఛాలెంజ్ చేసి ఉంచేసామండి వీడియో, అందుకే మీ పేరు చెప్పలేదు. మీరు ఛాలెంజ్ అయిపోయాక కామెంట్ చేశారు ఆ నైట్. అంటే మేము వీడియో అప్లోడ్ చేయలేదు, వీడియో చేసేసాము ఆల్రెడీ, ఛాలెంజ్ చేసేసాము మేము ఇద్దరం. ఛాలెంజ్ చేశాక మీ కామెంట్ వచ్చిందండి, అందుకే మీ పేరు చెప్పలేకపోయాము. మళ్ళీ ఎప్పుడైనా చేస్తాము, కంపల్సరీ చేస్తాము ఫ్రెండ్, ఏమీ అనుకోకండి. లేకపోతే చెప్పేవాళ్ళం కదా, మర్చిపోమట్లా. ఎవరెవరు ఇచ్చాలో అందరి పేర్లు చెప్పేస్తాం కంపల్సరీ. చెప్పకుండా అయితే ఉన్నాం, వెతికి అది చేస్తాము. కాకపోతే మేము వీడియో చేసేసి పెట్టేసాము, తర్వాత నైట్ మీరు కామెంట్ చేశారు కాబట్టి మీ పేరు చెప్పలేకపోయాము. ఇంకేమన్నా ఛాలెంజ్ ఇవ్వండి, మేము కంపల్సరీ చేస్తాము. ఓకే కాబట్టి ఓకే. అలాగే మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.